ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 16వ అధ్యాయము. అప్పుడు సీతారామ లక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళ్తుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైన వారి స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళ్తుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటి సూర్యుల తేజస్సుతో ఆ గది నుంచి బయటికొచ్చారు. సూర్యుడిలా వెలిగిపోతున్న అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ, లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటికి వచ్చిన అగస్త్యుడు, నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా? అగ్నికార్యం జరిగేటప్పుడు అతిథి వస్తే ముందు అగ్నికార్యాన్ని పూర్తి చేయాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మం పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు. రామా, నువ్వు లోకాలన్నీ పాలించగల రాజువి. ఈరోజు మాకు ప్రియమైన అతిథిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను అని రాముడికి వానప్రస్థులకు పెట్టే భోజనం పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణుధనస్సుని, బ్రహ్మగారిచ్చిన సూర్యతేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడిచ్చిన 2 అక్షయ బాణ తునీరాలు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. స్వామి, మేము ఎక్కడ ఆశ్రమం కట్టుకోము అని రాముడు అడగగా, నిన్ను నేను నాతో పాటే ఈ ఆశ్రమంలో ఉండు అని అనాలి అనుకున్నాను. కానీ నా తపశ్శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరిక దర్శించాను. నీ కోరికేమిటో నాకు అర్థమైంది. అందుకని రామా, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నువ్వు ఆశ్రమం నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చేయలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెను భద్రంగా కాపాడుకో అన్నారు. సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్లకు కనపడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను కూడా మీతో వస్తాను అంది. నువ్వెవరు అని రాముడు అడగగా ఆ పక్షి ఇలా చెప్పసాగింది. నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ 8 మందే అదితి, దితి, ధనువు, క్రోధవశ, మను, అలల. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలను పిలిచి, మీరు క్షేత్రాలు కాబట్టి నా యొక్క తేజస్సు చేత నాతో సమానమైన వారిని కనండి అన్నాడు. ఆయన మాటలను కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకు నరకుడు, కాలకుడు అనే 2 జన్మించారు. క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. బాసికి బాసపక్షులు పుట్టాయి. ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు పుట్టాయి. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడడు, అరుణుడు అనే 2 పుట్టారు. నేను అరుణుడి కుమారుడను. నా పేరు జటాయువు. నా అన్నగారి పేరు సంపాతి. అలాగే క్రోధావసికి మృగి, మృగమంద, హరి, భద్రమద, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్లు పుట్టాయి. మృగమందకు ఎలుగుబంట్లు పుట్టాయి. భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. మాతంగికి ఏనుగులు పుట్టాయి. కద్రువకు సాధారణమైన సర్పాలు పుట్టగా సురసకు అనేక పడగలు కలిగిన నాగుపాములు పుట్టాయి. ఇంతకీ ఇవన్నీ నీకెందుకు చెప్పానో తెలుసా? కనపడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్నీ కూడా కశ్యప ప్రజాపతి సంతానం నుండి వచ్చినవే అన్నాడు జటాయువు. ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడ్నుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 16వ అధ్యాయం సంపూర్ణం.